ఓపెన్ ఏఐ ఎక్స్ ఎంప్లాయ్ అలాగే భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ మరణం, అది హత్య ఆత్మహత్య అనే ఒక డౌట్ ఉంది సార్. వాళ్ళ మదర్ పూర్ణిమ రామారావు చెబుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పి. మస్క్ కూడా పూర్ణిమ రామారావు మాటల్ని సపోర్ట్ చేశారు. ఐ మీన్ FBI విచారణ చేయించాలని చెప్పి పూర్ణిమ రామారావు డిమాండ్ చేశారు కాబట్టి చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మస్క్ కూడా ఒక పోస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ సుచిర్ బాలాజీ మదర్ పూర్ణిమ రామారావు. అమెరికాలో మాకు న్యాయం జరిగేలా కనిపించడం లేదు, భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. సో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అమెరికాలో న్యాయం జరగడం లేదని అనలేదు, మనము దాన్ని ఎగ్జాగరేట్ చేయకూడదు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో మాకు న్యాయం జరగడం లేదని. ఎందుకంటే ఆమె FBI విచారణ అడుగుతుంది కదా, FBI విచారణ అమెరికాలో జరుగుతుంది కదా. అమెరికాలో న్యాయం జరగడం లేదని భావిస్తే FBI విచారణ అడగదు. సో మన CBI విచారణ అడుగుతుంది. CBI అమెరికాలో విచారణ జరపలేదు. అందువల్ల అమెరికన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన నాకు విశ్వాసం లేదని ఆమె ఎక్కడ అనలే. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో అంటే ఈ టెక్నాలజీ ఇండస్ట్రీ బలంగా బిగ్ టెక్ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతము, అక్కడ పోలీసు వారు ప్రభావాలకు లోబడి ఈ బిగ్ టెక్ ఇండస్ట్రీ లాబింగ్ ముందు మాకు ఎవరు వినడం లేదు అని ఆమె వాదన. అయితే మోడీని భారత ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని, జోక్యం కన్నా ఎక్కువ గుడ్ ఆఫీసెస్ అంటారు. అంటే డెఫినెట్గా ఆమె రీజన్ కూడా చెప్పింది, ఇండియా నా భర్త స్టిల్ ఇండియన్, ఆయన ఇండియన్ సిటిజన్, ఆమె హస్బెండ్ స్టిల్ ఇండియన్ సిటిజన్. సో అది కూడా చెప్పింది. ఈ సుచిర్ బాలాజీ అమెరికాలో పుట్టాడు, ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్ బట్ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్. కానీ సుచిర్ బాలాజీ ఫాదర్ మాత్రం ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ అని ఆమె ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో అందువల్ల ఇండియన్ సిటిజన్ అని మాత్రమే కాదు, అక్కడ భారతదేశం మానవ హక్కులకు నిలబడ్డ చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద దేశం కనుక మాకు మా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది కనుక ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి అని కోరింది. ఇది న్యాయమైన కోరిక. డెఫినెట్గా భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా డిప్లొమాటిక్గా, ఎందుకంటే అమెరికాలో జరిగిన ఆరోపించబడుతున్న క్రైము, అమెరికాలో ఘటన గనక భారతదేశానికి ఎంత లివరేజ్ ఉంటుంది అనేది ఒక క్వశ్చనే. బట్ స్టిల్ ట్రంప్తో మోడీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, భారత్ అమెరికాల మధ్య ఉన్న సత్సంబంధాలు కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా న్యాయం జరిగేలా కృషి చేయాలి. అయితే సమస్య ఏంటంటే అమెరికా ప్రభుత్వమైనా భారత ప్రభుత్వమైనా ఆమె జరుపుతున్న పోరాటమేమో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ పైన పోరాటం, అది పెద్ద మామూలు పోరాటం కాదు. ఇప్పుడు ఆమె నిన్న కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే మా కొడుకు సుచిర్ బాలాజీని విజిల్ బ్లోయర్, ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ అని అంటున్నారు. అది నిజం కాదు. విజిల్ బ్లోయర్ ఎవరు? ఆ కంపెనీలో పనిచేస్తుంటే విజిల్ బ్లోయర్. మా వాడు ఆల్రెడీ కంపెనీకి రాజీనామా కూడా చేశాడు. ఇది నాట్ జస్ట్ విజిల్ బ్లోయర్. విజిల్ బ్లోయర్ అంటే ఒక కంపెనీలో ఒక సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థలో గనక అక్రమాలు జరుగుతుంటే వాటిని బయటి ప్రపంచానికి చెప్పే వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు. సో ఆమె అనేది అంటే ఈజ్ నాట్ ఎ విజిల్ బ్లోయర్. మా ఫైట్ సుచిర్ బాలాజీ ఫైట్ ఓపెన్ ఏఐ పైన మాత్రమే కాదు, ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ పైన, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs పైన అని. సో ఆమె రైజ్ చేస్తున్న అంశం ఏంటంటే ఆమె ప్రకారం సుచిర్ బాలాజీ రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ఓపెన్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథికల్ ప్రాక్టీసెస్ను ఫర్ చాట్ GPT, జనరేటివ్ ఏఐ, వీరు ఎథికల్ ప్రాక్టీసెస్ను ఫాలో కావడం లేదు, కాపీరైట్ వయలేషన్స్ అవుతున్నాయి, డేటా అవుట్పుట్ కూడా సరిగా రావడం లేదు. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ది హ్యుమానిటీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన జరుగుతున్న తీరు బిగ్ టెక్ కంపెనీస్ వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది తప్ప మానవాళి ప్రయోజనాల కొరకు కాదు అన్నది నా కొడుకు పోరాటం. అందువల్ల ఇట్ ఈస్ అ ఫైట్ నాట్ జస్ట్ అగెన్స్ట్ ఓపెన్ ఏఐ, అందులో ఇన్వెస్ట్ చేసిన మైక్రోసాఫ్ట్ పైన మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీపై కనుక ఇదొక చాలా పెద్ద ఇండస్ట్రీ, వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇంట్రెస్ట్లు ఉన్న పరిస్థితి కనుక మాకు న్యాయం జరగడం లేదు అన్నది ఆమె ఆరోపణ. ఆమె ఆరోపణను సమర్థించుకుంటూ ఆమె చెప్తున్నది అంటే మా వాడి దగ్గర కొన్ని డాక్యుమెంట్లు కూడా ఉండేవి. ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్
ఓపెన్ ఏఐ పైన వేసిన కేసులో ఇతన్ని విట్నెస్గా చేర్చారు. న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి కొత్త కాలానికే ఆయన శవమై తేలాడు ఆయన అపార్ట్మెంట్లో. సో ఆమె చెప్పేది ఏంటంటే ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి చూసినప్పుడు ఆయన బెడ్రూమ్ మొత్తం ర్యాన్సాక్ అయి చిందరవందరగా పడి ఉంది. ఆయన బాత్రూంలో కూడా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. అంటే ఇది ఆత్మహత్యకు అవకాశం లేదు అనేది ఆమె వాదన. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ చూసినప్పుడు ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే ఆ విజువల్స్ను, ఆ బ్లడ్ స్ట్రెయిన్ విజువల్స్ను వాటిని ChatGPTకే ఓపెన్ ఏఐ సృష్టించిన ChatGPTకే ఫీడ్ చేస్తే ChatGPT కూడా ఇది సూసైడ్ లాగా కనిపించడం లేదు అని చెప్పిందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఓపెన్ ఏఐ పైన ఆరోపణ, ఓపెన్ ఏఐ సృష్టించిన ChatGPT ప్రకారం కూడా ఇది సూసైడ్ లాగా అనిపించడం లేదు అని ChatGPT కూడా చెప్పింది మేము ఆ విజువల్స్ ఫీడ్ చేసినప్పుడు అని. తర్వాత మీకు ఎప్పుడైనా ఒక సూసైడ్ అనేది ఎస్టాబ్లిష్ ఎట్లా చేస్తాం? మొదలేమో ఇది హోమిసైడ్ అన్నారు అటార్నీ, తర్వాత దాన్ని సూసైడ్ అన్నారు, ఇప్పుడు హోమిసైడ్ సూసైడ్లో ఏదైనా కావచ్చు అంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు అని. సూసైడ్ అనుకున్నప్పుడు సాధారణంగా ఇన్వెస్టిగేషన్లో చేసే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అమెరికాలో ఇండియాలైనా. ఉదాహరణకు సూసైడ్ నోటు ఉందా? ఇక్కడ సూసైడ్ నోట్ లేదు. 2, అతని ఆ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించబడుతున్న వ్యక్తిలో డిప్రెసింగ్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన చాలా ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉండాలన్నప్పుడు మొదలు తల్లిదండ్రులు విచారిస్తారు, ఫ్రెండ్స్ను విచారిస్తారు. కానీ ఆ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా పోలీసు కనీసం తల్లిదండ్రులు విచారించలేదు, ఫ్రెండ్స్ని విచారించలేదు, ఆయన పర్సనల్ సోషల్ మీడియాను కానీ ఆయన చాట్ను కానీ ఎక్కడా పరిశీలించలేదు. మరి పరిశీలించకుండా ఏ రకంగా వారు ఇది సూసైడ్ అని నిర్ణయించారు అన్నది ఆమె ప్రశ్న. దానికి ఒక ఎంట్రన్స్ ద్వారా మీకు CCTVలో ఫుటేజ్ చూస్తే ఆయన సుచీర్ బాలాజీ వెళ్ళిన తర్వాత ఇంకెవరు వెళ్ళినట్టు కానీ వచ్చినట్టు కానీ సస్పీషియస్ వ్యక్తులు ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళినట్లు ఎక్కడా ఆ CCTV ఫుటేజ్లో లేదు గనక ఇతన్ని ఎవరో వెళ్ళి హత్య చేయలేదు, సూసైడ్ చేసుకొని ఉండవచ్చు అని నిర్ధారణకు వచ్చామన్నది శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా పోలీస్ వర్షన్. దానికి పూర్ణిమ రామారావు సుచీర్ బాలాజీ మదర్ వర్షన్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్కు 3 ఎంట్రీలు ఉన్నాయి. వెనకకెళ్ళి ఎంట్రీ ఉంది, మీకు గ్యారేజ్ నుంచి ఎంట్రీ ఉంది. అందువల్ల ఒక్క ఎంట్రీ మాత్రమే చూసి ఆ మిగతా ఎంట్రీలో CCTVలు కూడా లేవు. అలాంటప్పుడు ఒక్క ఎంట్రీనే చూసి నువ్వు ఏ రకంగా ఎవరు లోపలికి రాలేదు, ఎవరు బయటికి రాలేదని కంక్లూజన్కి వస్తావు అన్నది ఆ వాదన. తర్వాత ఆమె చెప్తున్న ఇతర ఇండికేషన్ ఏంటంటే ఉదాహరణకు తమతో కొద్ది రోజుల క్రితం వరకు కూడా కలిశాడు. తర్వాత ఒక రోజు ముందు కూడా లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఫ్రెండ్స్తో తన బర్త్డే జరుపుకున్నాడు, 26th బర్త్డే. తర్వాత ఫ్రెండ్స్ను డిస్కస్ చేసినా కూడా ఆయన చాలా ఆనందంగానే గడిపాడని, ఈవెన్ ఆ రోజు ముందు రోజు కూడా లాస్ ఏంజల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాడని, ఎక్కడా డిప్రెసింగ్ సిగ్నల్స్ కానీ లేవు అని. తర్వాత ఇంత పెద్ద పోరాటం బిగ్ టెక్ ఇండస్ట్రీ పైన, ఓపెన్ ఏఐ పైన, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ, వరల్డ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ, న్యూయార్క్ టైమ్స్ వేసిన పిల్లో సాక్షిగా ఉంటూ అంత పెద్ద పోరాటాన్ని ధైర్యంగా నడుపుతున్న వ్యక్తి ఆ పోరాటం మధ్యలో ఉండగా ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అనే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా లేదు కదా అనేది క్వశ్చన్. దాంతోపాటు అతను సూసైడ్ చేసుకునేటువంటి మనస్తత్వం కాదు అనేది తల్లిదండ్రుల వాదన. బట్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద మదర్. సో అందువల్ల బిగ్ టెక్ ఇండస్ట్రీతో ఫైట్ జరుపుతున్న వ్యక్తే కాదు, ఆయన సొంతగా కూడా ఫ్యూచర్ ఆఫ్ డాక్టర్ విజిట్ అనే ఒక హెల్త్ కేర్ నాన్ ప్రాఫిట్ ఏఐ పైన పనిచేస్తున్నాడు. అందువల్ల మానవ సమాజానికి ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రూపొందించాలి అని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇవన్నీ కూడా తల్లి వాదన. రియల్లీ ఐ డోంట్ నో, యూ డోంట్ నో. మనం ఏమి కంక్లూజన్కి వచ్చి మైక్రోసాఫ్ట్ హత్య చేసింది, ఓపెన్ ఏఐ హత్య చేసింది అనే కంక్లూజన్లకు నేను రావడం లేదు. ఎందుకంటే వీ డు నాట్ నో. ఆ మదర్ చెప్తున్న వాదనలు మీడియాకి ఇచ్చిన ఈ వాదనలు నిజమా కాదా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చేయాలి. అందుకే ఆమె అడుగుతున్న ప్రశ్న FBI ఇన్వెస్టిగేషన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే లోకల్ పోలీసు బిగ్ టెక్ ఇండస్ట్రీతో
ఫైట్ చేయగలుగుతుందా? వాళ్ళ లాబింగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ LLMsలో వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాంటప్పుడు మాకు న్యాయం జరగదు అంటున్నది కనుక FBI విచారణ మాత్రం ఆదేశించాలి. ఈవెన్ ఇలాన్ మస్క్ కూడా FBI విచారణ అడుగుతున్నాడు కనుక ట్రంప్ ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం FBI విచారణకు ఆదేశించాలి. భారత ప్రభుత్వం దౌత్యపరంగా చేయగలిగిన కృషి కూడా చేయాలి. ఇప్పటికిప్పుడు మనము ఇది హత్యనా ఆత్మహత్యనా నిర్ధారించలేము, కంక్లూజన్కి రాలేము. పబ్లిక్ ఒపీనియన్ మనం బిల్డ్ చేయకూడదు. వీ షుడ్ రిమైన్ యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్, యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనము ఏ ఆధారాలు లేకుండా ఆమె తల్లి కొడుకును కోల్పోయిన తల్లి ఆమె ఆవేదనను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆవేదన ఆధారంగా మనము మైక్రోసాఫ్ట్ పైనో లేకుంటే ఇంకో టెక్ కంపెనీ పైన అభియోగాలు మోపకూడదు. బట్ ఖచ్చితంగా సంథింగ్ ఫిషీగా కనబడుతుంది కనుక ప్రైమా ఫేసి కొన్ని అనుమానాలని తల్లి వ్యక్తం చేస్తున్న అనుమానాల్లో కొంత రీజనింగ్ కనబడుతుంది, రియాలిటీ కనబడుతుంది అంటలేదు, రీజనింగ్ కనబడుతుంది కనుక ఖచ్చితంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ అయితే జరిపించాలి.